వెల్కమ్ బ్యాక్. బైక్ రేసర్లకు కొల్లకుంట గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. హైవేలకు అనుబంధంగా ఉన్న రోడ్లపై రేసింగ్లు నిర్వహిస్తున్నారు. అయితే యువకులకు బుద్ధి చెప్పేందుకు గ్రామస్తులు వెళ్లారు. ఇదే సమయంలో రేసింగ్లు వద్దన్న గ్రామస్తులపై రేసర్లు తిరగబడ్డారు. దాంతో ముగ్గురు రేసర్లను పట్టుకుని గ్రామస్తులు చితకబాదారు. మరోవైపు మరికొంతమంది రేసర్లు గ్రామస్తుల నుంచి తప్పించుకున్నారు. చేసుకొని వచ్చి దావండిపోయి వాళ్ళు తెగిలించుకొని మళ్ళీ నిలబెట్టి వాళ్ళకే కొడతాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అడిగి తెలుసుకుందాం. రైట్ యోగానంద్, కొల్లకుంట గ్రామస్తులు బైక్ రేసర్లకు దేహశుద్ధి చేశారు. సో రేసర్లు ఏమని అన్నారు? గ్రామస్తులకు రేసర్లకు మధ్య ఎటువంటి వాగ్వాదం చోటు చేసుకుంది? అయితే వాస్తవానికి గత కొంతకాలం కూడా ఈ బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. అయితే హిందూపురం జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోకి వెళ్తూ అయితే జాతీయ రహదారిపై కాకుండా గ్రామాల్లో రోడ్లపై కూడా బైక్ రేసింగ్ చేస్తూ జనాలని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అటువైపు వస్తున్న మహిళల్ని లేదా చిన్నపిల్లల్ని కూడా చూడకుండా కూడా వేగంగా వాహనాలు నడుపుతూ వారిపై దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా గతంలో కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎంతకీ మారకపోవడంతో ఇవాళ వాళ్ళు పట్టుకుని గ్రామస్తులతో కలిసి యువకులు ముఖ్యంగా కలిసి వాళ్ళని సుమారుగా దేహశుద్ధి చేసి వాళ్ళని కూడా పోలీసులకు అప్పగించారు. అయితే అనేక మార్లు పోలీసులు కూడా చెప్పినప్పటికీ వాళ్ళు కూడా చూసి చూడటంతో వ్యవహరిస్తుండటంతో గ్రామస్తులు ఏకంగా అంతా ఏకమయ్యి వాళ్ళని పట్టుకొని బైకులని కూడా అయితే ఢీకొట్టిన బైకులను కూడా ముగ్గురు వ్యక్తులు ఢీకొట్టారు. వాళ్ళని కూడా పట్టుకొని ముగ్గురిని కూడా దేవశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. మరికొంతమంది బైక్ రేసులు అడ్డుగా వస్తున్న వారు ఇది గమనించి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని కూడా పోలీసులు పట్టుకోబడినప్పటికీ వారు తప్పించుకోవాలని తెలుస్తుంది. ఏదేమైనా సరే అయితే గ్రామాల్లోకి బైక్ రేసాలు రాకుండా అడ్డుకట్ట వేయాలి బాధ్యత పోలీసులు పొందని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. రాధిక, థ్యాంక్ యూ యోగానంద్. తెగిలించుకొని మళ్ళీ నిలబెట్టి వాళ్ళకే కొడతాడు. బైక్ లేపుకొని వస్తాను నలుగురు